దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కాస్ట్ హోదా కల్పించడానికి కమ్మారెడ్డి వర్గాలకు చెందిన ప్రభుత్వాలు ఏ ప్రయత్నం చేయలేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు విమర్శించారు. కమ్మలు, రెడ్డిలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు త్వరగా అమలు చేయగలిగినప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారని ఆయన ప్రశ్నించారు. పూర్ణచంద్రరావు నాయకత్వంలో శామ్యూల్, ఆనంద్ కుమార్, అశోక్ కుమార్, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ప్రతినిధి బృందం భారత రాష్ట్రపతిని ఉద్దేశించి వినతి పత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు సమర్పించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఈ రోజున రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరపున విజ్ఞాపనలు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ నాయకులు అశోక్ కుమార్ గారు, అలాగే మన మాజీ కలెక్టర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు తదితర కార్యకర్తలతో ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దళిత క్రిస్టియన్లు అంటే ఎవరు? మాలలు, మాదిగలు, ఇతర ఎస్సీ కులాలు. ఈ కులాలకు చెందిన వాళ్ళు క్రిస్టియన్లు అయితే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు అవుతుంది. ఎంత అన్యాయం చెప్పండి. మతం ఎవరి మతం వాళ్ళు అవలంబించే స్వేచ్ఛ ఉన్నప్పుడు మతం మారితే మరి రిజర్వేషన్ ఎట్లా పోతుంది? ఎస్సీ స్టేటస్ ఎట్లా పోతుంది? అంటే ఎస్సీలు కాకుండా పోతారా? మాల క్రిస్టియన్లు, మాది క్రిస్టియన్ని మరి రెడ్డి క్రిస్టియన్లతో, కమ్మ క్రిస్టియన్లతో సమానంగా చూస్తారా? కుల వివక్ష లేదా క్రిస్టియన్లో? మరి ఆర్థికంగా వెనకబడి లేరా? విద్యాపరంగా వెనకబడి లేరా? హిందువులైతే మాత్రం ఎస్సీలు వాళ్ళకి రిజర్వేషన్లు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు క్రిస్టియన్లు అయితే ఎందుకు ఇవ్వరు? మతం మారంగానే అభివృద్ధి చెందుతారా? సోషల్ స్టేటస్ మారుతుందా? ఇక్కడ మారట్లేదు కదా. ఈ దేశంలో కులమే మూలం, మతం అనేది కాదు, కులమే మూలం. మరి బౌద్ధులైన క్రిస్టియన్లకి, ఎస్సీలకి, అలాగే
సిక్కులైనటువంటి ఎస్సీలకి ఎస్సీ స్టేటస్ ఇస్తున్నారు, మరి క్రిస్టియన్లైనటువంటి ఎస్సీలకి ఎందుకు ఇవ్వరు? ఇది చాలా దారుణమైన అన్యాయం. ఆంధ్రప్రదేశ్లో 2 కులాల పాలన నడుస్తూ ఉంది. 2 కులాలకు చెందినటువంటి కమ్మ రెడ్డి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నారు గత 75 సంవత్సరాలుగా. వాళ్ళకు కావాల్సినవన్నీ సదుపాయాలని వాళ్ళు చేసుకుంటున్నారు. కమ్మారెడ్లకు రిజర్వేషన్ కావాలంటే కేవలం 10 రోజుల్లోనే ఈ నాయకులు సాధించుకున్నారు. అదే గత 75 సంవత్సరాలుగా మాలమాదిగా క్రిస్టియన్లకి మరి ఎస్సీ స్టేటస్ ఎందుకు కోల్పోతున్నారు? ఇది అన్యాయం కదా. ఇది తెలియని విషయమా? 1 కోటి పైగా దళితులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి దళితులు ఇంకా మౌనంగా కూర్చునే పని లేదు. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము కూడా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్కి మద్దతు ఇస్తున్నాం. ఈ రోజున రాష్ట్రంలో 2 కులాల పాలనలో అన్ని వర్గాలకి అన్యాయం జరుగుతుంది. ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది, మరి ఎరుకల యానాదులకి అన్యాయం జరుగుతుంది, ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, అలానే ఎస్సీలకి బీసీలకి అందరికీ అన్యాయం జరుగుతుంది. అందులో భాగంగా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఇచ్చే వరకు మా పార్టీ అలానే క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ పోరాడుతుందని చెప్తున్నాం. అట్లానే గ్రామాన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాల మీద అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మీద కూడా ఒత్తిడి తెస్తాం. ఒకటే చెప్పాలా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల విషయంలో 1 కోటి సంతకాల ఉద్యమం చేసినప్పుడు మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కూడా ఎన్ని కోట్ల సంతకాలు చేయాలా టేకప్ చేయాలా? ఇద్దరూ తలుచుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే కాందేం లేదు ఈ రాష్ట్రంలో. వాళ్ళకి కావాల్సినన్ని వాళ్ళు ఎలా అయితే కమ్మారెడ్డి కులాలకు రిజర్వేషన్లు ఇచ్చుకున్నారో అలాగే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ తేగలరని చెప్పి వాళ్ళు ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం. మన ప్రజల్లో ఒక అవగాహన అయితే రావాలా. ఈ పాలక కులాలు ఈ 2 కులాలు ఏవైతే వెళ్తున్నాయో అన్ని మిగిలినన్ని కులాలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా బీసీలు కానీ, నేను ఒక బీసీగా ఒక హిందువుగా ఈ దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ నేను సపోర్ట్ చేస్తున్నా, మద్దతు ఇస్తున్నా మా పార్టీ తరపున. అలానే మా పార్టీ తరపున అన్ని కులాల వాళ్ళు ఈ యొక్క డిమాండ్కి మేము పరిష్కరిస్తాం. ఇదేం పెద్ద సాధించలేనిది కాదు, రూపాయి ఖర్చు లేని డిమాండ్ ఇది. ఏదైనా అడిగితే డబ్బులు కావాలంటారు. వీటికి డబ్బులే అక్కర్లా. ఎస్సీ స్టేటస్ ఇవ్వటం అనేది ఒక సంతకంతో అయ్యేది. సో డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ సాక్షిగా ఈ రోజున మేమందరం కూడా ఇది డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల ముందు అన్ని కలెక్టర్లను కలిసి హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి ఒక మెమోరాండం సమర్పించబోతున్నాం. అది ఏంటంటే 1950లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి పారా 3ని తొలగించాలి. ఆ పారా 3 ప్రకారం కేవలం హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పారు. తర్వాత దాన్ని అమెండ్ చేసుకుంటూ సిక్కులకి బౌద్ధులకు కూడా కల్పించారు. అలాగే దాన్ని అమెండ్ చేసి క్రైస్తవులకు కూడా కల్పించాలి. ఎందుకంటే దళిత క్రైస్తవులకు మారినందువల్ల వాళ్ళ కులం ఎక్కడికి పోలేదు. ఈ మధ్య అలహాబాద్ హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, మతం మారినంత మాత్రం చేత కులం ఎక్కడికి పోదు, పెళ్లి చేసుకున్నంత మాత్రం చేత కులం ఎక్కడికి పోదు అని చెప్పి ఆ జడ్జిమెంట్ కూడా గౌరవించుకుంటూ ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే మతం మారినా కూడా వీళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారలేదు, వాళ్ళ సోషల్ స్టేటస్ మారలేదు. వాళ్ళని ఇంకా ఎస్సీలుగానే చూస్తున్నారు. అగ్రకులాల వాళ్ళందరూ కూడా మాలమాది వాళ్ళు అంటారు, మాలమాది క్రిస్టియన్లు అంటారు, కానీ వీళ్ళేమి క్రిస్టియన్స్, వీళ్ళ కులం లేదని ఎవ్వరూ అనరు. కాబట్టి మతానికి కులానికి సంబంధం లేదు. కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తా ఉంది, నువ్వు ఇష్టం వచ్చిన మతం పాటించుకోవచ్చు అంటా ఉంది. కానీ ఒక పక్కన క్రిస్టియానిటీ తీసుకుంటే నీకు రిజర్వేషన్ రద్దు అవుతుంది అంటుంది. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించి గౌరవ రాష్ట్రపతి గారు కూడా దీని మీద సముచిత నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము కోరుకుంటూ ఆ మెమోరాండంని కలెక్టర్ గారి ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. కుమార్, ప్రెసిడెంట్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్కి ఈరోజు మేము ఒక వినతి పత్రాన్ని మన గౌరవనీయులైనటువంటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా మన భారత ప్రెసిడెంట్ గౌరవనీయులైనటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి అందజేయాలని చెప్పి ఈ వినతి పత్రాన్ని మేము అందజేస్తున్నాం. దీంట్లో 3 అంశాలు ముఖ్యంగా పొందుపరిచి ఉన్నాం. ఒకటేమో దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి, ఒకటి దళితులపై నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులను అరికట్టాలని చెప్పి, మరి 3 ఈ 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ మత మార్పిడి నిరోధక చట్టాలను కూడా రాజ్యాంగ పరంగా వాటిని పరిశీలించి వాటిని నిర్బంధించాలని చెప్పి మేము కోరుతున్నాం.
ఎక్కడ కూడా కులం మార్చమని చెప్పి కులం మార్చుకునే అధికారం రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. మతం మార్చుకునే స్వేచ్ఛ మాత్రం రాజ్యాంగంలో ఉంది. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ 1950 ఉత్తర్వుల ప్రకారంగా పారా 3 చేర్చి అక్కడ దళిత క్రైస్తవుల్ని మాత్రం బీసీసీలో చేర్చారు. కులం మార్చే అధికారం ఉండదు. కులం అనేది పుట్టుకతో వచ్చేది. మతం అనేది మనిషికి సంబంధించింది. ఆయన ఇష్టమైనటువంటి ధర్మంలో ఇష్టమైనటువంటి మతం తీసుకొని ఆయన ఒక మనస్తృప్తిగా జీవించవచ్చు. ఇది ఈరోజు ఈ యొక్క నివేదికను కలెక్టర్ ద్వారా మన ప్రెసిడెంట్ గారికి అందజేస్తున్నాం. మరి ప్రెసిడెంట్ గారు దీని మీద వారు సానుకూలంగా స్పందించి మన న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.